నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వచ్చరికి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ కడప నుంచి షర్మిల గారు అయితే ఎంపీగా నిలబడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. జగన్ గారు ఏమంటున్నారంటే, నువ్వు నా చెల్లి కాబట్టి చెప్తున్నా, నువ్వు నిలబడ మాకు, నువ్వు అక్కడ గెలవు, డిపాజిట్లు కూడా రావు, పరువు తీ మాకు అని ఒక వ్యతిరేకంగా చెప్తున్నారు. దానికి మీరేమంటారు? ఒక మాట, భయం లేకపోతే, జగన్మోహన్ రెడ్డి గారికి భయం లేకపోతే కడప కోర్టులో కేసేయరు. జగన్మోహన్ రెడ్డి గారికి భయం లేకపోతే, ఒకటి భయం ఉన్న వాళ్ళకే చెల్లమ్మ కోసం ఈరోజు అంతమంది కౌంటర్లు, అంతమంది ఎన్కౌంటర్లు, అంతమంది మొత్తం టోటల్గా ఆఖరికి సాక్షాత్ సీఎం, నాట్ ఓన్లీ ఇస్ బ్రదర్, సీఎంఏ డైరెక్ట్గా వచ్చి చెల్లి కోసం మాట్లాడుతున్నారు అంటే ఆమె కాస్త కోస్త అక్కడ మైలేజ్ ఉంది. మైలేజ్ లేకపోతే ఎవరి కోసం మాట్లాడరు. మీరు ఒకటే గుర్తుంచుకోండి, మైలేజ్ లేకపోతే ఎవరు మాట్లాడరు, డిస్కషన్ లేకపోతే ఎవరు మాట్లాడరు. అక్కడ ఆమెకి కాస్త కోస్త మైలేజ్ ఉంది. పిసిసి అధ్యక్షురాలుగా అక్కడ ఉన్న సర్వేలు బట్టి షర్మిలమ్మ గారు గెలుస్తున్నారు అని అంటుంది. గెలుస్తున్నారు, షర్మిలమ్మ గారు గెలుస్తున్నారు. పులివెందుల్లో కూడా మెజార్టీ తగ్గుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే నేను భారతి గారు ఏం చెప్పారంటే, పులివెందుల్లో పోయినసారి వచ్చిన కన్నా ఇప్పుడు ఇంకా మెజారిటీ పెరిగే అవకాశం ఉంది, జగన్ గారికి 1,00,000 పైన వచ్చింది అని ఒక మీడియా ముఖంగా చెప్పారు. దానికి మీరు ఏమంటారు? మాట అంటే భారతి గారు వచ్చి నా భర్త తగ్గుతుంది మెజార్టీ అని చెప్తారా? ఇప్పుడు నేను వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఎక్కువ మెజార్టీ వస్తుందని నేను చెప్తానా? మీ పిచ్చోలు కాకపోతే ఏదైనా ఆమె పెరుగుతుందని చెప్తారు, మేము తగ్గుతుందని చెప్తాం. తగ్గుతుంది అన్నప్పుడు 100% మా అంచనాలు మాకు ఉంటాయి. ఆ అంచనాలు ఆమెకు ఉంటాయి. పెరుగుతుందని, పెరుగుతుందని తిరిగిపోయినా కూడా మన గాంభీర్యం కోసం బయటికి పెరుగుతుందని చెప్తారు కదా. 100% మెజార్టీ తగ్గుతుంది. 35,000 నుంచి 50,000 లోపే మెజార్టీ వస్తుంది. గెలుపు మాత్రం గెలుస్తాడు. ఈ గెలుపు అది రాజశేఖర్ రెడ్డి వంశం. రాజశేఖర్ రెడ్డి గారి, అది రాజారెడ్డి గారి ఇలాకా. అంతే, జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకా కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజారెడ్డి గారు ఇలాకా అది. కనుక అక్కడ వాటమి ఉండదు. కనుక షర్మిలారెడ్డి గారికి కూడా వాటమి ఉండదు. మీరు రాసి పెట్టుకోండి. అంటే మన్న పిలక మా వదిన చేతిలో ఉందని మొన్న భారతి గారు అయితే బహిర్ముఖంగా మాట్లాడేది. దానికి మీరేమంటారు? భర్త ఆలోచన భార్య అక్కడ ఉండవు, దిగ్గోదారు ఉంటాయి. భార్య చెప్పినట్టే వింటారు. అంటే పాలిటిక్స్ వేరు, ఇంట్లో విషయాలు వేరు కదా. విషయాలైనా పాలిటిక్స్ అయినా భార్య చెప్పినట్టే వినాలి. కనుక వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్స్ ఉంటాయి. మంచిది, ఇద్దరు అండర్స్టాండింగ్గా ఉండి బాగుండాలని కోరుకుంటాం. అండర్స్టాండింగ్ వేరు, పిలక మొత్తం ఆమె చేతిలో ఉంటే రాజకీయం మొత్తం భారతీయ గారిని నడిపిస్తున్నట్టు ఉందంటారు. ఏదైనా రాజకీయం నడిపించవచ్చు, ఆమె చెప్పినట్టు ఆయన నడవచ్చు, ఏదైనా ఉండొచ్చు. మేబీ దాన్ని మనం మరి గవర్నమెంట్ తరపు నుంచి అంతమంది సలహాదారులు ఎందుకు, అంతమంది ఎమ్మెల్యేలు ఎందుకు, ఏమైనా నడిపించేదాన్ని గవర్నమెంట్ అయితే? ఆ గవర్నమెంట్ నుంచి ప్రజల సొమ్మే కదా ఇచ్చింది, ఆయన ఇంట్లో సొమ్మే ఇవ్వట్లేదు కదా. అంతమంది సలహాదారులు పెట్టుకొని ప్రజల సొమ్మే కదా తీసుకుంటున్నారు, ప్రజల సొమ్మే కదా దోచుకుంటున్నారు వీళ్ళు, ప్రజల సొమ్మే కదా దాచుకుంటున్నారు వీళ్ళు. నిజంగా ఉంటే ₹1 జీతానికి జగన్మోహన్ రెడ్డి గారు కాదు, అందరూ కూడా ఎవ్వరు కూడా 5 సంవత్సరాలు డబ్బులు తీసుకోకుండా, రాష్ట్రం కష్టాల్లో ఉంది, ఆ డబ్బుని మొత్తం టోటల్ ప్రజల కోసం పంచమనండి, ప్రజల కోసం పంచమనండి. కానీ వీళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి, వీళ్ళు వచ్చే జీతాలు తీసుకోవడానికి, వీళ్ళందరూ ఎంతమంది సలహాదారు పెడితే అంతమంది వాళ్ళకి కూడా జీతం ఇస్తున్నారు ఫ్రీగా. ఆయన పోసాని కృష్ణమూర్తి గారికి ఇస్తున్నారు, కానీ పార్టీ కోసం ఆయన వాడుకుంటున్నారు. ఆయన ఎఫ్డీసీ చేసేది ఏం లేదు. ఆయన వైసీపీ పార్టీకి తిడుతూనే ఉంటాడు అందరినీ. అలాగే ఉంది అందరికీ. ఆయన ఏదో చెప్తాడు, నాకు వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, చిరంజీవి గారు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఏదేదో చెప్తాడు. ఒక టీవీలో చూసాను, ఆ టీవీ ఛానల్ న్యూస్లో అన్నీ చెప్తాడు. ఓకే, మేబీ నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు. ఇప్పుడు ఒక మనిషి ఫోన్ చేస్తాడు, నేను కూడా ఫోన్ చేస్తాను, అన్నయ్య అలాగున్నా అడుగుతా. దాన్ని కూడా నువ్వు టీవీలో చెప్తే నీ అన్ని టీవీలో చెప్పారనుకో, నువ్వేమవుతావు? కనుక అవన్నీ కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే, ప్రజల దగ్గర సలహాదారులు పెట్టి ప్రజల సొమ్ము దాచుకోవడం అనేది కరెక్ట్ కాదు, ఫస్ట్ ఆఫ్. రెండోది, భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లకుందా ఏముందా అనేది కరెక్ట్ కాదు అది. ఎందుకంటే వాళ్ళ భార్యాభర్తలు, వాళ్ళ ఇష్టం వాళ్ళది. సలహాలు భార్య ఇచ్చుకుంటుంది, భర్త సలహాలు ఇచ్చుకుంటాడు. భర్త కోసం గెలుపు కోసం పోరాటం భార్య చేస్తుంది. ఆ చెల్లి కోసం కూడా చెల్లెళ్ళు ఇద్దరిని అలా బయట వదిలేయడం అనేది కరెక్ట్ కాదు. చెల్లెళ్ళు వదిలేశారు కాబట్టి వేరే పార్టీలోకి వెళ్ళారు కాబట్టి గెలవాలని కోరుకోండి, మీరు విత్డ్రా చేయాలని కోరుకోవద్దు. నా చెల్లెలు గెలవాలి అని కోరుకోండి, అది ఇంకా బాగుంది. ఓడిపోవాలని కోరుకోవడం తప్పు. అది పసుపు చీర కట్టుకొని వచ్చారు. అదే ఒక మీటింగ్ లోనే నా సొంత చెల్లి పసుపు చీర కట్టుకొని చంద్రబాబుని కలిసింది అని ఒక మీటింగ్ లో అన్నారు. అంతమంది మధ్యలో చీర గురించి, వాళ్ళ సొంత చెల్లి గురించి మాట్లాడటం అవమానకరం కదా అంటారు. పసుపు చీర ఇంకెవరు కట్టకూడదని చంద్రబాబు నాయుడు గారు పేటెంట్ తీసుకున్నారా? లేకపోతే దీనికి ఏమైనా ఎక్కడైనా ఆర్డర్ పాస్ చేశారా? లేకపోతే ట్రేడ్ మార్క్ అది కాదు కదా. పసుపు చీర అనేది ఏ ఆడపడుచైనా, ఏ ఆడపిల్లైనా, ఏ అక్క చెల్లెళ్ళైనా పసుపు చీర అన్నీ కట్టుకుంటారు.
కదా. అసలు ఒక చెల్లెల్ని అలా మాట్లాడే మాటే కాదు, ఆడపిల్లలందరినీ అవమానించినట్టే ఉంది. కనుక ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట వెనక్కి తీసుకోవాలి. వాళ్ళ చెల్లులకే న్యాయం చేయలేనప్పుడు, చెల్లులకే సెక్యూరిటీ లేనప్పుడు రాష్ట్రంలో అక్కలకి చెల్లులకి ఏం చేయగలుగుతారు? అక్క బాగున్నావా, చెల్లి బాగున్నావా, అన్నా బాగున్నావా అంటారు కదా. వాళ్ళందరికీ మీరు ఏం సాయం చేశారు, ఏం చేయగలిగారు కదా. నేను జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ వైఎస్ అవినాష్ రెడ్డి గారు, అక్కడ అందరు రవీంద్రనాథ్ రెడ్డి గారు, విజయమ్మ గారు ఎందుకు ప్రచారం చేయట్లేదు? ఒక్కసారి దాని ఆన్సర్ చెప్పండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా చెల్లికి న్యాయం చేసి ఉంటే, చెల్లెలు వైపు చెల్లిదే తప్పు ఉందంటే విజయమ్మ గారు మీకు సపోర్ట్ చేస్తారు కదా. విజయమ్మ గారు మీకు సపోర్ట్ చేయకుండా నిర్మలమ్మ గారు చేశారంటే, ఆ విమలమ్మ గారి అలా కొడుక్కి మీరు ఏదో కాంట్రాక్ట్స్ ఇచ్చారని చెప్తున్నారు. ఎంత నిజం ఎంత అబద్ధాలు తెలియదు. మీ కుటుంబాల్లో విభేదాలు ఉన్నాయి. కొంతమంది కుటుంబం వాళ్ళ వైపు ఉన్నారు, ఒక కుటుంబం మీ వైపు ఉన్నారు. ఓకే, ఏదేమైనా వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయారు. ఆయన చనిపోయిన ఏం చేశారో 5 సంవత్సరాల్లో మీరు చెప్పలేకపోయారు. ఎవరు చంపారో, చిన్నాన్న కూడా ఎవరు చంపారో చెప్పలేకపోయారు. కోడికత్తి కేసు ఏం జరిగిందో చెప్పలేకపోయారు. ఏం జరిగిందో మొత్తం చిన్న జరిగిందో చెప్పలేకపోయారు. ఇప్పుడు గులకరాయ కేసు ఇంకోటి స్టార్ట్ అయ్యింది. ఇది ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు ఆగుతారో తెలియదు. ఆడు ఎన్ని సంవత్సరాల్లో జైల్లో ఉంటాడో తెలియదు, పాపం పెట్టాడు. కనుక కొంతమంది కొంచెం స్వార్థం కోసం కొంతమందిని బలి తీసుకుంటున్నారు, మన కోసం ఇంకొంతమందిని బలి తీసుకుంటున్నారు. ఇది వాస్తవం. ఇది జనాలు గ్రహించారు. మే 13 ఎవరికి ఓటేయాలో జనాలు నిర్ణయించుకున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి తప్పదు. 130, 120 సీట్లలో కంపల్సరీ టీడీపీ కూటమి గెలుస్తుంది. జనసేన బీజేపీ కూటమి బంపర్ మెజార్టీతో వస్తుంది. 24 సీట్లు మీకు రేపు ఎంపీ సీట్లు వస్తున్నాయి. ఆ ఒక్క సీటు కూడా ఎక్కడో మధ్యలో వస్తుంది, ఎక్కడో కాడ. అంటే టీడీపీ తరపు నుంచి కడపలో అయితే డమ్మీ క్యాండిడేట్ని పెట్టారు ఎంపీగా అంటున్నారు. దాని మీద ఏమంటారు? ఫస్ట్ ఓడిపోయే సీటు విజయసాయిరెడ్డి గారు. నెల్లూరు జిల్లాలో ఫస్ట్ ఓడిపోయే సీటు విజయసాయిరెడ్డి గారు. ఫస్ట్ గెలిచే సీటు చివరిలో శ్రీకాకుళం జిల్లాలో రామ్మోహన్ నాయుడు గారు. ఈ చివరిలో గెలిచే సీటు శర్మిలమ్మ గారు. ఇంకా అయిపోయింది కదా. అటు ఇటు ఇటు డమ్మీ క్యాండిడేట్ పెట్టారని చెప్తున్నారు. ఎవరు? ఏమండి, డమ్మీ క్యాండిడేట్ ఏ క్యాండిడేట్ ఎవరి క్యాండిడేట్ వాళ్ళు పెట్టుకుంటారు. మీ పార్టీకి మీరు పెట్టుకున్నారు కదా, మీ పార్టీకి డమ్మీ అంటే ఒప్పుకుంటారా? కాదు కదా. కనుక శర్మిలమ్మ గారు గెలుస్తున్నారు. అక్కడ మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తున్నారు. అక్కడ రామ్మోహన్ నాయుడు గారు గెలుస్తున్నారు. అయితే అయిపోయింది. అక్కడ మా భర్త గారు గెలుస్తున్నారు. సీఎం రమేష్ గెలుస్తున్నాడు. రాజమండ్రిలో పురంధేశ్వరి గారు గెలుస్తున్నారు. కాకినాడలో మీకు ఉదయ్ గారు గెలుస్తున్నారు. తంగిళ్ళ ఉదయభాస్కర్ గారు గెలుస్తున్నారు. విజయవాడలో మీకు కేసినేని చిన్ని గారు గెలుస్తున్నారు. మచిలీపట్నంలో బాలశౌరి గారు గెలుస్తున్నారు. గుంటూరులో ఎన్ఆర్ఏ చంద్రశేఖర్ గారు గెలుస్తారు. అంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏమైనా ఉనికి చాటే అవకాశం ఉందంటారా? కాంగ్రెస్ పార్టీకి ఒక 5-6 సీట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సెకండ్ ప్లేస్లో 15 సీట్లు 20 సీట్లు సెకండ్ ప్లేస్లో వచ్చే ప్లేసెస్ ఉన్నాయి. 5 సీట్లు 6 సీట్లు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. 15 సీట్లు సెకండ్ ప్లేస్ వచ్చే సీట్లు ఉన్నాయి. సెకండ్ ప్లేస్లో ఎంపీ సీట్లు 2 సీట్లు 3 సీట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కనుక బెటర్ పర్ఫార్మెన్స్ అండ్ షర్మిలారెడ్డి గారు బెటర్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ 29 ఇస్ కన్ఫర్మ్. వైసీపీ గవర్నమెంట్ భూస్థాపితం అవుతుంది. ఆ ప్లేస్లో శర్మిలారెడ్డి గారు వస్తారు. కాంగ్రెస్ పార్టీ వస్తుంది. 29 ప్లానింగ్. థ్యాంక్ యూ సార్.